आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि सयोगकास्ततिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा మంగళం. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ఈ వారం ప్రారంభంలో కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, గురు, శుక్ర, బుధ, అలాగే కన్యా రాశిలో కేతువు, చంద్రుడు ఈ వారం ప్రారంభం మీనరాశి నుంచి ప్రయాణం చేస్తూ మనకు 5, 6వ తేదీల వరకు దాదాపుగా పంచగ్రహ కూటం ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఈ వారానికి ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంది. వ్యక్తిగత విషయాలు, కుటుంబపరమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలు, సామాజిక పరమైనటువంటి విషయాలలో మీరు చాలా చురుకుగా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు మీరు చాలా ఎమోషనల్గా, అంటే ఉద్రేక స్వభావంతో మీరు కొన్ని పరిస్థితులలో ఇన్వాల్వ్మెంట్ జరుపుకుంటారు. అలాంటి విశేషాలన్నీ కూడా ఈ వారం ప్రారంభంలో కొంతవరకు వాద వివాదాలు, ప్రయాణ సూచనలతో పాటు కొన్ని ప్రత్యేకమైన సమస్యల గురించి ఆలోచనలతో పాటు 3, 4వ తేదీల్లో విశేషంగా ఆనందంగా, ఉత్సాహంగా, కొంత ఉద్రిక్తంగా, ఉద్రేకంగా, ఉద్వేగంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు 3, 4వ తేదీల్లో కనబడుతున్నాయి. యువకులు మరింత ఆవేశపూరితంగా ఉంటారు, మరింత ఉత్సాహంగా ఉంటారు. ఈ యొక్క మేషరాశికి సంబంధించినటువంటి యువకులు, పర్టికులర్గా రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, చాలా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారికి ఒక ఉత్తేజం, ఉత్సాహం ఇత్యాదులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఆవేశాలకు లోనై కూడా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. 5, 6 తేదీలు కొంతవరకు నిమ్మళంగా ఉండేటువంటి పరిస్థితులు, ప్రతిదీ బాగా మీరు పరిశీలనాత్మకంగా చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత మీ వ్యక్తిగతం, కొంత సామాజికం, కొంత వృత్తిపరం, ఇలాంటి విషయాలలో ఒక కొత్త మలుపు తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 7, 8వ తేదీలలో కొద్దిగా సంతోషకరమైన వాతావరణం, ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో, మిత్రులతో, ఇతరులతో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు. ఈ వారంలో మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయని చెప్పవచ్చు. మరి అశ్వని నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంది. కొన్ని విషయాలలో కొంత ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సమస్యలు నిదానంగా పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓపికతో ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా చిరుబురులాడేటువంటి అవకాశాలు, కొద్ది ఉద్రిక్త వాతావరణం, ఆర్థిక పరమైన విషయాలలో లేదా బంధువర్గాల విషయాలలో కొద్దిగా, లేదా ఏదైనా కొనుగోలు చేసేటువంటి వ్యవహారాలలో కొద్ది ఉద్రిక్తంగా, వాదోపవాదాలుగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు కొన్ని విషయాలలో చాలా సంతోషంగా, ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు, కుటుంబపరమైనటువంటి విషయాలలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా రాజకీయపరమైనటువంటి భరణి నక్షత్ర జాతకులు కొంత ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు ఈ వారంలో మీరు అయినంత వరకు మీ కుటుంబ వ్యవహారాలలో శ్రద్ధతో పాల్గొనండి. ప్రత్యేకమైన వ్యక్తుల యొక్క పరిచయాలు అవుతాయి, సహాయ సహకారాలు కూడా లభిస్తాయి.
కొన్ని సందర్భాలలో కారణం లేని తగవులు కుటుంబ వ్యక్తులతో లేదా ముఖ్యమైన వ్యక్తులతో కొద్దిగా వాదోపవాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొంత సహనంతో ఉండి ఎదుటి వారిని హర్ట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. మేషరాశి వారు ఈ వారంలో ప్రధానంగా మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే అది ఆంజనేయ స్వామి దేవాలయం సందర్శనం లేదా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శనం, కుజ గాయత్రి, కుజ స్తోత్రం ఇలాంటివి చేసుకోండి. కొంత ఓపికతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా, త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంది. బంధువర్గ మిత్రవర్గాలతో కొన్ని చర్చనీయాంశాలతో చాలా హుషారుగా ముందు చూపుగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలతో ఉంది. కొంతమందికి ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. 3, 4వ తేదీలలో కొద్ది సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణం. ఇది ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించినది కావచ్చు, భార్యాభర్తల మధ్యన కావచ్చు, మిత్రుల మధ్యన కావచ్చు, ఇతరుల మధ్యన కావచ్చు. కొద్దిగా మీరు సూటిగా మాట్లాడడం మూలకంగా కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కానీ, ఆకస్మికమైనటువంటి కొన్ని వార్తల మూలకంగా ఉద్రేకాలు కానీ, ఉద్రిక్తలు కానీ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇది ఏమైనా కొంత నెమ్మదించి ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. కొద్దిగా అనుకోని సంఘటనల మూలకంగా కూడా కొద్ది ఇబ్బంది జరగవచ్చు. ఆ తర్వాత మీకు 5, 6వ తేదీలలో కూడా కొంత విశేషమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అధికంగా చలించేటువంటి స్వభావం, ఎక్కువగా ఆలోచించేటువంటి ఆలోచనలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి సమావేశాలు, కొన్ని కీలక అంశాల గురించినటువంటి ఆలోచనలు, ఇలాంటివి అన్నీ కూడా పదే మీకు నెమరు వేస్తూ ఉంటాయి. ఒకవైపు భయం, ఒకవైపు ఆందోళన. అలాగే దీని మూలకంగా మీ యొక్క ఆరోగ్యాల విషయంలో కూడా కొంత మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనుకోకుండా కొన్ని కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్యాల విషయంలో కూడా మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 7, 8వ తేదీలలో మీరు అయినంత వరకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అబ్జర్వ్ చేసుకుంటారు. అలాగే ఆర్థికపరమైన విషయాలను కూడా బాగా ఆకళింపు చేసుకుంటారు. అయితే వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉన్న కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని మూలకంగా మీకు అత్యంత ఉత్సాహం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కీలకమైనటువంటి అంశాల మీద మీ యొక్క వాదనలు, ప్రతివాదనలు ఇలాంటివన్నీ కూడా జరుపుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక రకంగా సామాజిక పరంగా, న్యాయపరంగా, రాజకీయ పరంగా ఇది కొంత విశేషంగా మీకు ఫలితాలు ఇచ్చినప్పటికీ వ్యక్తిగత విషయాల్లో, కుటుంబ వ్యవహారాలలో మాత్రం మీరు కొంత అడ్జస్ట్మెంట్ స్వభావంతో ఉండడం మంచిది. భార్య ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. అయినదానికి కానిదానికి వాద వివాదాలకు దూరంగా ఉండడానికి కొంత ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీకు కొన్ని మంచి ఫలితాలు ముందు జరగబోతాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు కొద్దిగా అసహనంతో మీరు చిరుబురులాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని కారణం లేని తగుల విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కాంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు కూడా వహించండి. రోహిణి నక్షత్ర జాతకులకు అనుకోని ప్రయాణ సూచనలు కానీ, కొద్ది ఆర్థికపరమైనటువంటి సమస్యల పరిష్కారాలు కానీ ఇత్యాది ఉండవచ్చు. మిగతా వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, మీరు అంచనా వేసుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగానే కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఇతరుల సహకారాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు కూడా కొద్ది ఆధ్యాత్మిక ధోరణితో మీరు కొన్ని మంచి ఫలితాలే పొందుతారు. అయినప్పటికీ మీరు అనుకోకుండా ఒక రకమైన కంపల్షన్, మీ వెనక ఏదో ఒక ఒత్తిడి, ఆ ఒత్తిడి మూలకంగా కొన్ని కదలికలు కనబడుతున్నాయి. కాబట్టి మొత్తం మీద వృషభ రాశి వారు ఈ వారంలో సహనంతో ఉండి పరిస్థితులను అంచనా వేసుకొని
మారుతున్నటువంటి సమస్యలకు, మారుతున్నటువంటి పరిస్థితులకు సమన్వయం చేసుకుంటూ సరికొత్త ఆలోచనలతో ముందు భవిష్యత్తు గురించి ఆలోచించుకునేటువంటి అంశాలన్నీ కూడా మీకు ప్రతి వ్యవహారంలో, ప్రతి విషయంలో మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆందోళన చెందకుండా ఉండడానికి ప్రయత్నం చేసి ఆలోచనలతో మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి. కొంత ఉత్సాహపూరితమైన వాతావరణం కూడా మీకు మున్ముందు లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ నవగ్రహ స్తోత్రము. నవగ్రహ ఆలయాల్లో 9 ప్రదక్షిణలు చేయండి. ప్రత్యేకంగా ప్రతి గ్రహానికి 9 పర్యాయాలు నవగ్రహ స్తోత్రం జపాకుసుమ సంకాశం నుండి చివరి వరకు కేతు వరకు ఉన్నటువంటి నవగ్రహ స్తోత్రాన్ని 9 పర్యాయాలు ఈ వారం అంతా కూడా మీరు చదువుకోండి. మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారు ఈ వారం ప్రారంభంలో చాలా ఆశాజనకంగా ఉంటారు. అనుకున్న పనులు సాధించాలన్న తాపత్రయంతో ఉంటారు. ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ బంధువర్గాలు కానీ, మిత్రవర్గాలు కానీ, మీ స్నేహిత వర్గాలు కానీ మీతో వెంబడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మీరు చాలా విశేషంగా వాదనలు చేయవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. అవతలి వారి మీద విజయం సాధించాలనే ఆకాంక్ష కూడా మీకు ఎక్కువగా ఉండవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంత ఆందోళన ఉన్నా లాభసాటిగానే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒకవైపు భయము, భ్రాంతులతో కూడా మీరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో మీరు ప్రారంభంలో ఒకవైపు ఉత్సాహంగా ఉన్నా మరొక వైపు కొంత విచారంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికే ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్త వహించండి. ఇతరులతో ఉన్న వ్యవహారాలు కూడా తగు జాగ్రత్తలు వహించండి. అలాగే మీ యొక్క కొన్ని విషయాలలో ఇతరుల నుంచి భయభ్రాంతులు కలగజేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతిదీ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. 5, 6వ తేదీలు మరింత నిరుత్సాహపడేటువంటి అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారికి. అయితే ఇది ఒక రకంగా ఆవేశపూరితమైన నిర్ణయాలకు దూరంగా ఉండండి. వాదనలకు దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని కొంత అనుభవంతో ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళండి. ఏదో తెలియని భయము, ఆందోళన మిమ్మల్ని విపరీతంగా బాధిస్తూ ఉంటుంది. కాబట్టి కొంత సమయం పాటించండి. అయినంత వరకు దూర ప్రయాణాలు, కీలకమైన నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఆ తదుపరి మీకు 7, 8వ తేదీల్లో కొంత ఉపశమనం కలుగుతుంది. అంటే ఈ వారంలో మిథున రాశి వారికి అంతా కూడా హిమాలయ పర్వతాలు ఎక్కుతున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. ఏదో ఒకటి వినూత్నమైన అనుభవం, వినూత్నమైన పద్ధతి, వినూత్నమైన భావనలతో మీరు సతమతమవుతూ ఉంటారు. ఈ వారంలో మీకు చంద్రుడు పూర్తిగా క్షీణించి ఉన్నాడు. కాబట్టి మీ వ్యక్తిగత వ్యవహారాలకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కొంత మీ యొక్క మొండి వైఖరితో కానీ, మొండి వాదనతో కానీ కొన్ని విషయాలు మీరు జయం పొందుతారు. మరికొన్ని విషయాల్లో అపజయంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. కాబట్టి జాగ్రత్త వహించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారంలో అనుకోని ఖర్చులు, అనుకోని విధానాలతో కొద్దిగా ఇబ్బందులు, సౌఖ్యకరమైనటువంటి జీవితానికి కొంత దూరంగా ఉండేటువంటి అవకాశాలు, అలాగే ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు, కొంత వివిధ రూపాలలో ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆకస్మికంగా కొంత మీకు ధన సహాయం ఇత్యాదులు లభించిన వ్యవహారాలలో మీరు కొంత చిక్కుల సమస్యలను పరిష్కరించుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారంలో మీకు ఆరోగ్య పరిస్థితి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ ఏదో ఒకటి మెరుగ్గా ఉంటుంది, ఒకటి మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు వ్యవహారాలలో ఇబ్బందులు, వాద వివాదాలు, ప్రయాణాల మూలకంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు చేయవలసినటువంటి ఖర్చులకు అక్కడికక్కడిగా మీకు ఆదాయాలు, ఖర్చులు సమానంగా కనబడుతున్నాయి. ఆకస్మికంగా కొన్ని ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఊహించని ఫలితాలు కూడా పొందేటువంటి అవకాశాలు పునర్వసు నక్షత్ర జాతకులకు ఉన్నాయి. ఏది ఏమైనా పరిస్థితులను అన్వయించుకుంటూ మీరు పరిస్థితులకు అందుబాటులో అర్థం చేసుకుంటూ ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో
మిథున రాశి వారు సాహసాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ అన్ని విషయాలలో, అన్ని గ్రహాలకు సంబంధించిన విషయాలలో, లేదా ప్రత్యేకంగా ఒక శివాలయం కానీ, హనుమదాలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ, ఏది లేని పరిస్థితుల్లో మౌన వ్రతమన్నా పాటించండి. ఒక మౌన వ్రతం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. గమనిస్తూ ఉండండి. దాని మూలకంగా మీరు కొంతవరకు అశాంతి నుంచి శాంతిని పొందవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా అశాంతిగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి మానసిక ఆందోళనకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో కొద్దిగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మీ అభిరుచులు పరిస్థితులకు భిన్నంగా ఉంటాయి, లేదా మీ అభిప్రాయాలకు ఇతరులతో ఏకాభిప్రాయాలకు కలవడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఆ తదుపరి మీకు 3, 4వ తేదీలో చాలా ప్రత్యేకంగా ఉత్సాహంగా ఉంటుంది. ఏదో ఒక రకమైన కీలకమైన అంశాల మీద మీ యొక్క ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. కొద్దిగా ఎక్కువగా తిరిగేటువంటి అంటే అధిక ప్రయత్నాల చేత కూడా మీరు కొంత అలసటలు పొందేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చంద్ర మంగళ యోగం 3, 4వ తేదీల్లో కర్కాటక రాశి వారికి ఒక ప్రత్యేకత ఇస్తూ 5, 6వ తేదీలు ఇంచుమించుగా చాలా ప్రత్యేకమైన అంశాల మీద, మీరు కోరుకున్నట్టుగా అన్ని అంశాల మీద అనేక పరిస్థితులు మీకు లాభించేటువంటి అవకాశాలతో పాటు 7, 8వ తేదీలలో ప్రయాణ సూచనలు మిక్కుటంగా కనబడుతున్నాయి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో చాలా ఊహించని ఫలితాలు, అనూహ్యమైన ఫలితాలు, దూర ప్రయాణాలు, ప్రత్యేక సమావేశాలు, ఇతరత్ర వ్యవహారాలలో మీరు కీలకంగా పాల్గొనవలసినటువంటి అవసరాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మీరు బాధ్యతాయుతమైనటువంటి పనుల యందు కూడా నిమగ్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంత సహనంతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. అత్యుత్సాహంతో పాటు కొంత ఓపిక కూడా ఉండవలసినటువంటి అవసరం మీకు ఎక్కువగా ఉంది. 7, 8వ తేదీలలో పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి. ప్రయాణాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఈ వారం మానసిక స్థితి ఈ విధంగా కనబడుతున్నది. పునర్వసు నక్షత్ర జాతకులకు కొంత లాభయుక్తమైనటువంటి పనులు రావలసిన డబ్బులు ఇత్యాదులు పొందే అవకాశాలు ఉన్నప్పటికీ కొంత ఆలస్యం జరగవచ్చు. కొన్ని పరిస్థితులలో ఆర్థికపరమైన విషయాలు, వాద వివాదాలు ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ వారం మీకు కొంత పునర్వసు నక్షత్ర జాతకులకు లాభసాటి ఫలితాలు, రావలసిన డబ్బు రావడాలు, కొద్దిగా ఊహించని ఫలితాలు మీకు పొందే అవకాశాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు కూడా ఆర్థికపరమైన విషయంలో ఈ వారం ఆనందంగా ఉన్న కొన్ని సందర్భాలలో మీకు కొద్ది ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు, వాద వివాదాలు, ప్రతిపాదన ఇట్లాంటివి కూడా ఉండేట అవకాశాలు ఉన్న మొత్తం మీద పుష్యమి నక్షత్ర జాతకులకు కూడా అనుకూలంగానే ఉంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా ఈ వారం అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. కొద్దిగా ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ఆకస్మికంగా కొన్ని మంచి మార్పులు మీకు కలిగే అవకాశాలు ఉంటాయి. మీరు చేసే ప్రయత్నాల కన్నా, ప్రయత్నపూర్వకంగా కన్నా ప్రయత్నం లేకుండా జరిగేటువంటి విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలగజేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ వారంలో మీరు ఏ రంగంలో పనిచేసినా, ఎలా ఉన్నా మొత్తం మీద ఉత్సాహవంతమైనటువంటి వాతావరణాన్ని ఈ వారం మీరు చవిచూస్తున్నారు. ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలలో ప్రత్యేకంగా శని సంబంధమైనటువంటి పూజ, శని స్తోత్రం చేసుకోండి. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ వారాంతంలో శనివారం నాడు దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థికపరమైన విషయాలలో కూడా మార్పులు చేయకండి. శనివారం మీకు సాధారణమైనటువంటి రోజుగానే చేయవలసి వస్తున్నది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ వారాంతంలో ఉన్న శనివారాన్ని మీరు సాధారణంగానే తీసుకోవాలి. ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయాలు కానీ, ఎలాంటి కమిట్మెంట్స్ కానీ, దూర ప్రయాణాలు కానీ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి.
ఈ వారం కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులున్న ప్రారంభంలో మాత్రం మీరు కొంత విచారంతో ఉంటున్నారు, లేదా లోతైన భావాలతో, లోతైన ఆలోచనలతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో, భవిష్యత్ విషయంలో కొంత ఆందోళన కూడా మీకు సూచిస్తున్నది. కానీ ఇవన్నీ కూడా మీకు 3, 4వ తేదీలలో మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3, 4వ తేదీలలో కూడా మీరు ప్రత్యేకమైన మార్పులకు సంసిద్ధతగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత మీకు వారాంతం వరకు కూడా మంచి పరిస్థితులే కనబడుతున్నాయి. కానీ ఈ వారంలో సింహరాశి వారు చాలా వరకు సందర్భానుసారంగా, అంటే పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునడానికి ప్రయత్నం చేసినా తెలియని భయం, తెలియని ఆందోళన, ఏదో జరుగుతున్నదన్నటువంటి భావనతో కూడా సతమతమవుతారు. కానీ సింహరాశి వారికి ఊహించని ఫలితాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని మూలకంగా కొన్ని మార్పులు, చేర్పులు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఈ వారాంతంలో కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ వారంలో శనివారాన్ని మాత్రం మీరు వదిలివేయవలసి ఉంటుంది. మిగతా వారాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. ఈ వారంలో సింహరాశి వారికి కొంత పట్టుదల, ఒకవైపు భయం, ఒకవైపు ఆందోళన ఉన్నప్పుడు కూడా పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సింహరాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనూహ్యమైనటువంటి ఫలితాలు రావచ్చు. దాని ప్రకారంగా మీలో కొంత మార్పులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత ప్రత్యేకత కూడా ఉంది. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కొంత విజయవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు ఈ వారంలో కొన్ని ఊహించని ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మఖ నక్షత్ర జాతకులకు చాలా ప్రత్యేకతలు కనబడుతున్నాయి. ఈ యొక్క పరిస్థితిలో మీరు అనుకున్నది కూడా సాధించుకుంటారు. ఈ వారంలో కొంతవరకు దూషణ, ఎదుటి వాళ్ళ చేత దూషింపబడేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు కూడా విజయోత్సాహం ఒకవైపు ఉన్నప్పటికీ కూడా కొంత సంఘర్షణాయుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటిని మీరు తట్టుకోవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ఈ వారంలో అన్ని పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నా, చాకచక్యంగా మీరు ఉండగలిగిన కొంత మీరు ఇతరులతోటి విరోధాలు, ఇతరుల చేత ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు, వీటికి సంబంధించిన విషయంలో కొంత తర్జన భర్జన పడతారు. చివరికి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. సింహరాశి వారు చేయవలసినటువంటి ప్రత్యేకమైన పరిహారాల విషయంలో మీరు రాహు యొక్క జపం చేయండి. రాహుకాలంలో అభిషేకం చేయించండి, శివునికి అభిషేకం చేయించండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో శనివారాన్ని మీరు ప్రత్యేకంగా సాధారణ వారంగా తీసుకోండి. ఎలాంటి కమిట్మెంట్స్ కానీ, ఆర్థికపరమైన కమిట్మెంట్స్ కానీ, దూర ప్రయాణాలు కానీ ఈ వారంలో మీరు చేయడానికి వీలు లేదు. ఇది సింహరాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. తదుపరి కన్యారాశి. కన్యారాశి ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం కన్య. కన్యారాశి వారికి కుటుంబపరంగా ఒకవైపు ఆనందంగా ఉంటున్నప్పటికీ కూడా ఒకవైపు ఆందోళనతో కూడా మీరు ఉంటున్నారు. మీరు అభిమానించే వ్యక్తులు కావచ్చు, మీ సంతానం కావచ్చు, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు కావచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలతో ఒకవైపు ఆనందం, ఒకవైపు దుఃఖాన్ని రెండు కూడా మీరు చూడబోతున్నట్టుగా కనబడుతున్నది. 3, 4వ తేదీలో మీకు మానసిక విచారాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు కూడా కనబడుతున్నాయి. కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు 3, 4వ తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఎవరితో వాదనలకు కూడా అది కాకండి. కొంతవరకు దైవ సహాయాన్ని, దైవానికి సంబంధించిన విషయాల్లో జోక్యం అంటే దైవ ప్రార్థనలు చేయడం వల్ల మీకు కొంత అశాంతి దూరం అయిపోతుంది. అలాగే ఊహించని మార్పులు కూడా మీకు కొంత ఇబ్బంది కలగజేసినప్పటికీ కూడా 5, 6, 7, 8వ తేదీలన్నీ కూడా కొంత ఉత్సాహంగానే ఉంటుంది. కన్యా రాశికి ఈ వార ఫలితాలలో చాలా వరకు మీరు అత్యంత క్లిష్టమైనటువంటి సమస్యల పరిష్కారాలు కానీ, లేదా మీరు ఎంతో అంతో ఊహించనివి కానీ ఏదో ఒకటి ప్రత్యేకంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో కొంత మిశ్రమ ఫలితాలు అనుకోండి. అంటే ఒక్కొక్కసారి ఇది ఎట్లా ఉంటుందంటే కొంత అదృష్టాన్ని నమ్ముకొని పనిచేస్తున్నట్టుగానే ఉంటుంది. ఏది ఏమైనా మీరు కొన్ని విషయాలలో
అత్యంత సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీకు మున్ముందు మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీరు సమదృష్టితో వాటిని పరిష్కరించుకొని ముందుకు పోగలుగుతారు. హస్త నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణ సూచనలతో పాటు కొంత ఆర్థికపరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో కొంత అత్యంత సన్నిహితుల సహకారాలు పొందేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. కొంత ఉత్సాహపూరితమైన వాతావరణం కూడా మీకు కనబడుతున్నది. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు మిశ్రమ ఫలితాలు పొంది ఆనందంగా ఉంటారు. కొంత అనుకోని ప్రయాణాలు, అనుకోని సమావేశాలు కానీ చర్చలు కానీ జరిపించవలసినటువంటి అవసరాలు చిత్తా నక్షత్ర జాతకులు కూడా కనబడుతున్నది. మొత్తం మీద కన్యా రాశి వారు ఈ వారాన్ని ఎలా ఉంటుందంటే కొంత అదృష్టం మీద ఆధారపడుతున్నట్టుగా, ప్రతిదీ దైవం మీద భారం వేసినట్టుగా, అలాంటి పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఒక ఉత్కంఠభరితమైనటువంటి ఉత్కంఠ అంటే ఎదురు చూస్తున్నటువంటి విషయాలలో ఏం జరుగుతుందో అనే తాపత్రయం, ఒక ఉత్కంఠ భరితంగా ఈ వారమంతా మీకు ఉండబోతున్నది. కాబట్టి మీరు అయినంత వరకు ఆవేశాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో మీరు నవగ్రహ స్తోత్రాన్ని పూర్తిగా పారాయణం చేసుకోండి. ఈ వారమంతా శనివారం ప్రత్యేకంగా ఈ శనివారం మీరు ఎలాంటి ప్రయాణాలు కానీ, ఎలాంటి కమిట్మెంట్స్ కానీ, నిర్ణయాలు కానీ వాటికి దూరంగా ఉంచండి. దాని మూలకంగా మీకు కొంత ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ ఇష్ట దైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల తులారాశి వారికి ఈ వారం ప్రారంభమంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది. ప్రత్యేకమైన సమావేశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు, మిత్రులు, జనసమూహంతో కూడా ఉండేటువంటి పరిస్థితులు, కొంతవరకు చర్చనీయాంశాలు, ఇలాంటివన్నీ చాలా తులారాశి వారు బ్యాలెన్స్గా అన్ని విషయాలను చర్చనీయాంశాలుగా పెట్టుకుంటారు. కొంత ఆనందంగా కూడా ఉంటారు. 3, 4వ తేదీ అత్యంత ఉత్సాహపూరితమైనటువంటిది ఉంది. ఈ యొక్క ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో తులారాశి వారు కొద్దిగా ఆవేశాన్ని ప్రదర్శించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాదించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా 2, 3, 4వ తేదీలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండి 5, 6, 7, 8వ తేదీలు కొద్దిగా ఆకస్మికమైన మార్పులు చేర్పుల వల్ల కొన్ని ప్రభావాలు కొంత విశేషంగా మీ మీద ప్రభావం చూపడం వల్ల కొద్దిగా ఆలోచనలో పడతారు. కాబట్టి తులారాశి వారు ఆవేశాలకు దూరంగా ఉండండి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని పరిస్థితులు మీకు మున్ముందు ఈ వారం తర్వాత పరిస్థితులు అనుకూలించేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. దీంట్లో సోదర సంబంధమైన వ్యవహారాలు, ఆరోగ్యపరమైన వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, అలాగే కొంత ఇబ్బందులు చేయవచ్చు. సామాజిక పరమైన విషయాలలో మీరు కొంత అథారిటీగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు ఈ వారం అంతా కూడా బ్యాలెన్స్గా ఉండేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు కొద్దిపాటి మెరుగవుతాయి. అనుకోని ప్రయాణాలు, కొంత ఘర్షణలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు అనుకూలమైన ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు దైవం మీద భారం వేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా ఆకస్మికంగా కొంత అదృష్టాన్ని మీరు పొందేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. చిన్నపాటి వాదోపవాదాలు కూడా కనబడుతున్నాయి. ఏదేమైనా తులారాశికి ఈ వారమంతా కూడా అదృష్టం మీద ఆధారపడినట్టుగానే ఉంటుంది తప్ప మీరు ఊహించిన పనులు కానీ, మీరు చేసే ప్రయత్నాలు కానీ వాటి కాకుండా అనూహ్యంగా కొన్ని ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు కొంత బ్యాలెన్స్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. కేతు, కుజ సంబంధమైనటువంటి పూజలు చేసుకోండి. ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించుకోండి. ఈ వారంలో మీరు శనివారాన్ని అధికంగా కొంతవరకు వ్యవహారాలకు దూరంగా ఉంచండి. సాధారణమైన జీవితానికి అనుకూలమైనటువంటిది ఈ శనివారం. ప్రత్యేక వ్యవహారాలకు మీరు దాన్ని
కొద్దిగా దూరం పెట్టండి, అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభమంతా కూడా కొద్ది ఆలస్యంగా, అతి ఆలోచనలతో, ఎక్కువగా ఒంటరితనంతో మీరు లోతైన గంభీరమైన వాతావరణంలో ఉంటారు. శారీరక మానసికంగా కూడా పరిశీలనా దృష్టితో ఉంటారు. కొద్ది అలసినట్టుగా కనపడతారు. 3, 4 అత్యంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు, ఆనందాన్ని పొందబోతున్నారు. 3, 4వ తేదీలో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం, అత్యంత ఉత్సాహకరమైన వాతావరణం, ఇతరుల మీద విజయం సాధించేటువంటి అవకాశాలు ఇత్యాదులన్నీ కూడా మీకు కనబడుతున్నాయి. 5, 6 కూడా అలాగే కనపడుతున్నది. మొత్తం మీద 3, 4, 5, 6వ తేదీలన్నీ కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలని మీరు పొందబోతున్నారు. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సామాజిక పరంగా, రాజకీయ పరంగా, అలాగే మీ వృత్తిపరంగా, మీ వ్యక్తిగత పరంగా అన్ని విధాల వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఒక ప్రత్యేకతను ప్రదర్శించబోతున్నట్టుగా కనబడుతున్నది. కొన్ని సందర్భాలలో ఇతరులతో కూడా మీ వాదనా పటిమాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది. అలాగే అత్యంత సన్నిహితులతో కూడా మీ వాదనా పటిమను ప్రదర్శించవలసినటువంటి అవసరం ఉంటుంది. కొంతవరకు ఇది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనిర్వచనమైనటువంటి అనుభూతి పొందే అవకాశాలు వృశ్చిక రాశి వారికి కనబడుతున్నాయి. అలాగే 7, 8వ తేదీల్లో ఆకస్మికంగా కొన్ని మార్పులు చూడబోతున్నారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా వృశ్చిక రాశి ఆడవాళ్ళు 7, 8వ తేదీల్లో కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విశాఖ నక్షత్ర జాతకులకు చాలా వరకు వాదనా పటిమతో మీరు కొంత వాదించవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. కొన్ని ఆకస్మికంగా కొన్ని ఫలితాలు కూడా మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం బాగా కనబడుతున్నది. కొంతవరకు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా, ఆర్థికపరమైన విషయాల్లో కొంత వాదనలు ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని సరిచేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు బాగానే మీకు కనబడుతున్నాయి. ఎక్కువగా ఇది మీ వృత్తిపరమైన విషయాలలో, అలాగే సామాజికపరమైన విషయాలలో కూడా మీకు ప్రత్యేకమైన అనుభూతులు వృశ్చిక రాశి వారికి కలగబోతున్నాయి. అందులో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకు కూడా కలగబోతున్నాయి. మీరు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, మీరు కుజ స్తోత్రం ఒకసారి చేసుకోండి, రవి స్తోత్రం ఒకసారి చేసుకోండి. తర్వాత అన్ని విధాలా ఒకసారి నవగ్రహ గాయత్రి మంత్రాన్ని పఠించండి. అనుకూలమైన ఫలితాలు కొంత మీకు ఉపశమనం కలిగే అవకాశాలనే, అనుకూల ఫలితాలు పొందేటువంటి అవకాశాలనే. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారు ఈ వారం ప్రారంభంలో మీరు కొన్ని తలపెట్టిన కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా పరిస్థితులకు అనుకూలంగా మీరు నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 3, 4వ తేదీల్లో ఒక రకంగా ఉత్సాహం ఉంది, ఒక రకంగా నిరుత్సాహం ఉంది. ఉత్కంఠభరితంగా ఈ 3, 4వ తేదీలలో ఏదో ఒక రకమైన ఉత్కంఠభరితమైనటువంటి ఆలోచనలతో మీరు సతమతమవుతూ ఉంటారు. ఆ తర్వాత 5, 6వ తేదీలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే కలగబోతున్నది. అయినంత వరకు మీరు అనుకున్న పనులు సాధిస్తారు, విజయాన్ని సాధిస్తారు. కొంత సంఘర్షణాయుతమైన వాతావరణం కూడా ఉంటుంది. ఒకవైపు భయం, ఒకవైపు ఆందోళన ఇత్యాదులతో మీరు అన్నిటి మీద విజయం సాధించుకునేటువంటి పరిస్థితులలో ధనుర్రాశి వారు ఉన్నారు. 7, 8 తేదీలు అత్యంత సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో ఆనంద ఉత్సాహాలతో ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ధనుర్రాశికి సంబంధించి వృత్తిపరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా అన్నిట్లో ఏదో ఒక ప్రత్యేకమైన అంశాలతో మీరు మేళవించుకొని పోతున్నారు. కాబట్టి అన్ని అంశాల మీద మీకు మంచి పట్టుదలతో మీరు విజయం సాధించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒకవైపు యువకులు చాలా ఉత్సాహపూరితంగా ఉంటారు. మూలా నక్షత్ర జాతకులకు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు, అలాగే కుటుంబపరమైన విషయంలో కూడా కొంత ఆనందంగా ఉన్న
కొద్దిపాటి నిరుత్సాహం కూడా ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద మూలా నక్షత్ర జాతకులకు అనుకూలమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటున్నప్పటికీ కూడా చిన్నపాటి ఆందోళన, ఘర్షణ ఏదో రకంగా పొందేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా మీరు వ్యవహార విషయంలో కానీ ఇతరత్ర మీరు చేసేటువంటి ప్రయత్నంలో కూడా కొంత ఉత్సాహంగా ఉన్నప్పటికీ అనుకోని ప్రయాణాలు, ఆకస్మికంగా కొన్ని కలహాలు పొందేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనా ధనుర్రాశి వారికి ఈ వార ఫలితాలు చాలా ఉత్సాహాన్ని కలగజేస్తున్నాయి. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. అవసరంగా మీరు కుజుని యొక్క స్తోత్రం చేసుకోండి. నవగ్రహ గాయత్రిని కూడా పఠించండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి అత్యంత ఉత్సాహంగానే ఈ వారం ప్రారంభమవుతున్నప్పటికీ ఏదో ఒక భయం, ఒక ఆందోళన, అనుకోని ప్రయాణాలు అది ఉండవచ్చు. కొంతవరకు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి. అతి ఆలోచనలకు దూరంగా ఉండండి. ఎలాంటి అనుమానాలు కానీ అపోహలు కానీ వాటిని దరి రానియకుండా చూసుకోండి. 3, 4వ తేదీల్లో మీరు అత్యంత ఉత్సాహంగా ఉంటారు. ఒక సంఘర్షణాయుతమైన వాతావరణాన్ని అధిగమించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్ది ఘర్షణాయుతమైన వాతావరణం కూడా ఉండవచ్చు. కొంత ఆనందంగా ఉంది, ఆందోళనగా ఉంది. ఆనందం, ఆందోళన అన్ని రకాలు కలిసి ఉంటాయి. దీంట్లో మీరు కుటుంబ వ్యవహారాలలో కానీ జాగ్రత్తగా ఉండాలి. మీ వృత్తిపరమైన వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. సామాజిక పరమైన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత అదృష్టాన్ని మీకు నమ్ముకొని ముందుకు పోతున్నారా అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. 5, 6, 7 ఇవన్నీ కూడా అత్యంత ఉత్సాహంగా ఉన్నా కానీ ఏదో ఒక ప్రత్యేకత మకర రాశి వారికి ఈ వారంలో పొందబోతున్నారు. మకర రాశి వారు అయినంత వరకు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. సంఘర్షణాయుతమైన వాతావరణానికి దూరంగా ఉండండి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని ప్రత్యేకమైన అంశాల మీద దృష్టి సారించండి. దాని మూలకంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మొత్తం మీద మకర రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొన్ని పనుల యందు ఆలస్యం జరిగినా అనుకూలతలు ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో లేదా అత్యంత సన్నిహితులతో వృత్తిపరమైన విషయాలలో చిన్నపాటి ఘర్షణలు ఉండవచ్చు. వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. శ్రవణ నక్షత్ర జాతకులకు ఈ వారంలో ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. ప్రత్యేకమైన సమావేశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. మీకు అందవలసినటువంటి సహకారాలు, మీకు సహకరించినటువంటి వ్యక్తుల యొక్క సమూహాలు కూడా ఈ వారంలో మీకు ప్రత్యేకంగా అందబోతున్నాయి. కాబట్టి కొంత ఉత్సాహంగానే ఉంటున్నారు శ్రవణ నక్షత్ర జాతకులు. ధనిష్ట నక్షత్ర జాతకులు కూడా ఇంచుమించు కొంత ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మికంగా కొంత ద్రవ్యపరమైనటువంటి విషయాల్లో చింతన, కొంత శారీరక అలసటలు ఇవన్నప్పటికీ కూడా మీరు కొన్ని మంచి ఫలితాలే పొందబోతున్నారు. మకర రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కేతు, చంద్ర, కుజ ఈ 3 గ్రహాలకు ప్రత్యేకంగా చేసుకోండి. ఏదైనా పరిహారాలు చేసుకోండి లేదా దేవాలయాన్ని సందర్శించుకోండి. ఈ వారంలో మీరు అయినంత వరకు శనివారాన్ని అవాయిడ్ చేయండి, అంటే వదిలిపెట్టండి. వ్యవహారాల్లో ఆ శనివారాన్ని ప్రత్యేకంగా వదిలిపెట్టి పనులు చూసుకోండి. అది అంత అనుకూలమైనది కాదు. కొంత ఈ వారం శనివారం కొంత ప్రమాదకరమైనటువంటిది కాబట్టి వ్యవహారాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయఃకుంభం. కుంభరాశి వారికి ఈ వారం చాలా ఉత్సాహంగా ఉంది. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు మంత్రిత్వం లాగా, అంటే మీరు మీ యొక్క సహకారాలు, మీ యొక్క సలహాలు ఇతరులకు అవసరపూర్తిగా కనబడుతున్నాయి. 3, 4వ తేదీలలో చాలా ఉత్సాహపూరితమైన వాతావరణంలో కుంభరాశి వారు ఉండబోతున్నారు. ప్రత్యేకంగా చాలా ఆనందదాయకంగా, అత్యంత ఉత్సాహంగా కూడా ఉండబోతున్నారు. మీరు ఏ రంగంలో ఉన్నవారైనా ఆ రంగానికి సంబంధించిన విషయాలతో పాటు దేశానికి సంబంధించింది కావచ్చు, రాష్ట్రానికి సంబంధించింది కావచ్చు, మీ వ్యక్తిగతానికి సంబంధించింది కావచ్చు, ఎందుకో మొత్తం మీద కుంభరాశి వారికి ఒక ప్రత్యేకత కనబడుతున్నది. 5, 6, 7,
8 తేదీలన్నీ కూడా సాధారణంగా మీరు విజయం సాధించేటువంటి అవకాశాలనే ఎక్కువగా ఉన్నారు. ప్రత్యేకమైన సమావేశాలు కూడా పాల్గొనేటువంటి అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువగానే కనబడుతున్నాయి. కుంభరాశి వారికి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు వచ్చేటువంటి పరిస్థితులు ఈ వారంలో మీకు ఎదురుగాబోతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం, సంతోషకరమైనటువంటి వాతావరణం, కుటుంబ సభ్యులతో కానీ ఇతరత్ర మిత్రులతో కానీ ప్రయాణ సూచనలు ఇతరత్ర వేని కనబడుతున్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు కూడా ఆకస్మికంగా ఆనందం కనబడుతున్నది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా కనబడుతున్నాయి. కొన్ని నిర్ణయాలు కూడా మీరు చాలా చక్కగా చేయబోతున్నారు. కొంత దైవపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా పొందబోతున్నారు. చాలా ఆనందంగానే శతభిష నక్షత్ర జాతకులు కూడా ఉంటున్నారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల్లో కొంత అలసటలాగా ఉన్న కొంత చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా మీరు కలుపుకొని అందరితో మీరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఈ వారంలో తీసుకోబోతున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయాలకు మీరు నాంది పలకబోతున్నారు. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. మీరు ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు మీరు చేసుకోవాల్సినటువంటి విషయంలో మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. కొంత మీరు చేయగలిగితే రవి సంబంధమైన స్తోత్రము అలాగే బుధ సంబంధమైన స్తోత్రం చేసుకోండి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఫలితాలు కుంభరాశి వారికి. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి వారం ప్రారంభం ఉత్సాహంగానే ఉంది. 3, 4వ తేదీలు కూడా ఉత్సాహంగానే ఉన్నాయి. కొంతవరకు మీ యొక్క ఏకాగ్రత, మీ దృష్టి అన్నీ కూడా ప్రత్యేకమైన కార్యక్రమాల్లో, ప్రత్యేకమైన అంశాలలో మీరు కేంద్రీకరించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత మీరు సమాచార సేకరణ బాగా చేసుకుంటారు. అలాగే ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా అనుకూలతలు కొంత ఉన్నప్పటికీ కూడా కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. 3, 4వ తేదీలలో చాలా వరకు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం, ఆహార విహారాల్లో కొంత మార్పులు లేదా కొంత ఆలస్యం ఇలాంటివి జరగవచ్చు. 5, 6వ తేదీలు మరింత ఉత్సాహంగా కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 3, 4, 5, 6, 7, 8 మొత్తం మీద మీనరాశి వారికి ఈ వారమంతా కూడా కొద్దిపాటి సమస్యలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా అధిగమించి ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉత్సాహపూరితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రయాణాలు ఉన్నాయి. దాని మూలకంగా కొంత అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి ఏ విషయంలో, ఏ రంగంలో, ఎలాంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికైనా మీనరాశి వారికి ఈ వారంలో చాలా వరకు ప్రత్యేకమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే కొన్ని విషయాలలో మీకు ప్రత్యర్థులతో కొంత పోటీ, ప్రత్యర్థుల విమర్శలు కూడా కొన్ని ఉంటాయి. వృత్తిపరమైన విషయంలో కొన్ని మార్పులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాణిజ్యపరమైనటువంటి విషయాలలో మీరు కొన్ని స్టెప్స్ ఏవైతే వేయాలనుకుంటున్నారో వాటిని మరికొంతకాలం పొడిగించడానికి ప్రయత్నం చేయండి. తదుపరి మునుముందు అని కూడా బాగానే ఉంటాయి. ఈ వారంలో అయినంత వరకు ఉత్సాహంతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ సాధారణమైన విషయాలకే ప్రాధాన్యత ఇవ్వండి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు సోదరులతో కానీ, అత్యంత సన్నిహితులతో కానీ, బంధువర్గాలతో కానీ చిన్నపాటి మార్పులు రావచ్చు. లేదా భార్యా సంబంధితమైనటువంటి వ్యక్తులతో కూడా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాలలో మీకు చాలా అనుకూలతలు ఉన్నాయి. భార్యాభర్తల విషయంలో కూడా చాలా అనుకూలతలు ఉన్నాయి. మంచి మార్పులు రాబోతున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. బంధువర్గ మిత్రవర్గాలతో కూడా మీరు సమయానుకూలంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి కమిట్మెంట్స్ మాత్రం ఈ వారంలో మీరు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ వ్యవహారాలలో కూడా అనుకూలతలు కొంత ఉన్నా, కొద్ది విభేదాలు ఉన్నప్పటికీ కూడా మీరు సర్దుకొని ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. రేవతి నక్షత్ర జాతకులకు పిల్లల విషయంలో కొంత ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా కొద్ది ఆలస్యంగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ వారంలో మీ యొక్క ఆరోగ్యం, మీ ఆర్థిక పరిస్థితులు, మీ కుటుంబ వ్యవహారాలు అన్నిటిలో కూడా కొంత ఉత్సాహాన్ని కలగజేస్తాయి. కొంత కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మీకు అవకాశాలు ఏర్పడబోతున్నాయి. మీన రాశి వారు ఏ రంగంలో ఉన్నవారైనా, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారికైనా కూడా కొన్ని మంచి మార్పులు రాబోయే సూచనలే కనబడుతున్నాయి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ అయినంత వరకు ఈ వారంలో మీరు గురు సంబంధమైన స్తోత్రం చేసుకోండి. తర్వాత మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి.
తర్వాత ఈ వారంలో శనివారం మాత్రం ఎలాంటి ప్రత్యేకమైన సమావేశాలు కానీ, ప్రత్యేకమైన ఆర్థికపరమైన విషయాల్లో నిర్ణయాలు కానీ, కొన్ని కమిట్మెంట్స్ కానీ, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ ఈ శనివారం మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి అది వాయిదా వేసుకోండి. ఆ తదుపరి మీరు చేయవలసిన పనులు చేసుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. ప్రత్యేకంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా మారుతున్న గ్రహాల దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలితాలు యోగమంజరి టీవీ సభ్యులకు తెలియజేశాను. దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ యొక్క అభిమాన ఆస్ట్రాలజర్ ఎంబి శర్మ. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.